నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. ఈ రోజు మనతో పాటు మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. సో డాక్టర్ని అడిగి మనకు తెలియని ఎన్నో విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. సో ముఖ్యంగా ఈ ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్య కాలంలో ఒక 10 మందిలో 5 మందికి పక్కగా ఉంటుంది. అంటే బీర్లు తాగడం వల్ల వస్తుంది అని, జంక్ ఫుడ్ తినడం వల్ల వస్తుంది అని అంటూ ఉంటారు కదా! మరి నిజంగా అసలు అది రావడానికి కారణం ఏంటంటారు? సో తీసుకునే ఆహార పదార్థాలమ్మా ప్రధానమైన కారణాలు. అంటే పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటామమ్మా. అవును. సో కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడము, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడము ఒక కారణము. ఓకే. రెండవది ఏంటంటే సెడెంటరీ లైఫ్. హ్మ్. అంటే శారీరక శ్రమ రహిత జీవితం గడిపేటువంటి వాళ్ళ సంఖ్య కోకొల్లలుగా తయారైపోయిందమ్మా. హ్మ్. సో చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఎవరిని గమనించినప్పటికీ మరి శారీరక శ్రమ ఇంచుమించు 100లో ఎక్కువ శాతం మందికి ఉండట్లేదన్నమాట. ఎవరు చేయట్లేదు. చేయట్లేదు. దీనివల్ల కూడా ఈ ఫ్యాటీ లివర్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హ్మ్. అదేవిధంగా ఆల్కహాల్, తర్వాత ఈ స్మోకింగ్, రాత్రిపూట నిద్రలేమి సరిగ్గా నిద్రపోకపోవడము, ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క ఫ్యాటీ లివర్ సమస్య కలుగుతుందమ్మా. ముఖ్యంగా ఈ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అంటే ఫిజికల్ వర్క్ ఎవరు చేయరు. అలాగే 24 గంటలు కూర్చునే ఉంటారు. అండ్ అప్పుడప్పుడు ఇంకా పార్టీలు ఎక్కువగా అటెండ్ అవుతూ ఉంటారు, తాగుతూ ఉంటారు. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరంటారు? అంటే వాళ్ళు కాకుండా ఓవరాల్‌గా అందరూ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువ చేస్తారు కాబట్టి ఇంకొన్ని ఎక్కువ చిట్కాలు వాళ్ళు ఏం చేయొచ్చు? యెస్. ఎందుకంటే మీరు అన్నట్లు ఇప్పుడు ఐటీ సెక్టర్ లో ఉన్నటువంటి వాళ్ళు హ్మ్. అవర్స్ టుగెదర్ వాళ్ళు కూర్చొని చేయాల్సిన వర్క్స్ ఉంటాయి మా అవును. ఎక్కువ శాతం మంది. హ్మ్. కొంతమంది నైట్ డ్యూటీస్ కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. హ్మ్. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా కొంతమందికి తప్పని పరిస్థితుల్లో ఎక్కువసేపు వర్క్ చేయాల్సి వస్తుంది. హ్మ్. సో శారీరక శ్రమ ఇది ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా మరి ఆహార పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందమ్మా. హ్మ్. సో వీలైనంత వరకు నేను చెప్పినటువంటి పద్ధతిలో కార్బోహైడ్రేట్స్ పదార్థాలు ఎంత తగ్గిస్తే అంత మంచిది. నెంబర్ 1 ఓకే. హ్మ్. ఫోర్‌మోస్ట్ ఇంపార్టెంట్ దానికి ఇవ్వాలి. హ్మ్. సో ప్రత్యామ్నాయంగా మరి తప్పని పరిస్థితిలో రెండవ ప్రత్యామ్నాయం ఏంటంటే సో రా వెజిటబుల్స్ తీసుకుంటే అలవాటు చేసుకోవాలమ్మా. ఓకే. సో ఫ్యాటీ లివర్ రా అంటే స్టీమ్డ్ వెజిటబుల్సా లేకపోతే నార్మల్? నార్మల్ అమ్మా. స్టీమ్డ్ కూడా పర్లేదు. నార్మల్ మరి మంచిదమ్మా. ఆహా! ఓకే. సో నార్మల్. హ్మ్. సో ఈ ముఖ్యంగా ఏంటంటే ఆహారం తీసుకునేటప్పుడు హ్మ్. ఫస్ట్ ఒక బౌల్‌లో హ్మ్. రా వెజిటబుల్స్ హ్మ్. అంటే కీరా గాని, హ్మ్. తర్వాత టమాటా గాని, హ్మ్. బీట్రూట్ గాని, హ్మ్. అదేవిధంగా ఉల్లిపాయలమ్మా, హ్మ్. ఆనియన్ చిప్స్ ఉంటాయి ఓకే. కదా! హ్మ్. తినదగినటువంటి ఇలాంటి పదార్థాలన్నీ హ్మ్. రాగా ఏ వెజిటబుల్స్ అయితే తినగలరో హ్మ్. అలాంటివన్నీ అందులో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, హ్మ్. జీరా పౌడరు, హ్మ్. అదేవిధంగా పెప్పర్ పౌడరు, నిమ్మరసము ఇలాంటివన్నీ కూడా కలుపుకొని హ్మ్. ఆహారం తీసుకునేటప్పుడు ముఖ్యంగా భోంచేసేటప్పుడు మొదటగా దాదాపు ఒక 15-20% ఈ ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలమ్మా. ఓకే. ఇలా తీసుకోవడం వల్ల ఏమైతుందంటే ఫ్యాటీ లివర్ సమస్య రాకుండా ఉండేందుకు ఈ యొక్క ఫుడ్ ఉపయోగపడుతుంది. హ్మ్. అథవా ఫ్యాటీ లివర్ వచ్చినప్పటికీ దురదృష్టవశాత్తు తెలియక చేసేటువంటి పొరపాట్ల వల్ల అవగాహన లోపంతో ఫ్యాటీ లివర్ వచ్చినప్పటికీ హ్మ్. ఫ్యాటీ లివర్ వెంటనే గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఈ విధంగా మారకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఆహార ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. హ్మ్. అంతేకాకుండా ప్రోటీన్, ఫైబర్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నారమ్మా. హ్మ్. కాబట్టి ఈ యొక్క ప్రోటీన్ ఆహార పదార్థాలు అంటే ఇప్పుడు స్ప్రౌట్స్ తీసుకునేది బాగా అలవాటు చేసుకోవాలి. ఓకే. అదేవిధంగా ఈ ఫైబర్ హ్మ్. ఆకుకూరలు, కూరగాయల్లో ఫైబర్ బాగుంటుంది. హ్మ్. అదేవిధంగా ఈ ఫ్రూట్స్‌లో ఫైబర్ బాగుంటుంది. హ్మ్. ఇలాంటివి ప్రోటీను, అదేవిధంగా ఫైబర్ ఉన్నటువంటివి బాగా తీసుకుంటుండాలి. హ్మ్. అదేవిధంగా డ్రై నట్స్ ఇలాంటివి కూడా మరి కొద్ది ప్రమాణంలో రోజు గాని లేదా వారంలో 2, 3 సార్లు గాని డ్రై నట్స్ నానబెట్టి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. హ్మ్. ఇలాంటివి చేయడం వల్ల జనరల్‌గా ఈ ఫ్యాటీ లివర్ సమస్య రాకుండా ఉంటది. వచ్చినప్పటికీ ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీనికి తోడు ఖచ్చితంగా వారంలో కనీసం 5 రోజులు హ్మ్. వాకింగ్ గాని, జాగింగ్ గాని, స్కిప్పింగ్ గాని, స్విమ్మింగ్ గాని, రన్నింగ్ గాని హ్మ్. ఏదో ఒకటమ్మా ఖచ్చితంగా ఈ యొక్క ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలమ్మా. హ్మ్. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఆహార ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ సమస్య తగ్గిపోతుందమ్మా. కానీ డాక్టర్ గారు మీరు చెప్పినట్లుగా రైస్ ఏదైతే ఉందో దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో కొంతమంది ఏం చేస్తారు అంటే రైస్ తినడం కొంచెంగా తగ్గిద్దాము అని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి రైస్ తినడం అలవాటుగా ఉంటుంది కాబట్టి రైస్ తినకుండా ఉండలేరు. సో అలాంటి వాళ్ళకు ఏం చేయగలరు? ఎందుకంటే మళ్ళీ ఒకవేళ చపాతీలు తిందామన్నా గాని అది కూడా ఇంక్లూడింగ్ సో మెనీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి. సో వాళ్ళకేమైనా ఉందంటారా? ముందు ఉన్నాయమ్మా. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వీలైనంత వరకు బ్రౌన్ రైస్ అయితే ప్రాబ్లమ్ ఉండదమ్మా. హ్మ్. బ్రౌన్ రైస్‌తో చేసుకోవచ్చు. లేకపోతే కీన్వా రైస్ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో దొరుకుతుంది. హ్మ్. ఒకవేళ క్వీన్వా రైస్ ఖరీదైనటువంటిది కాబట్టి బ్రౌన్ రైస్ వాడుకోవడం అందరికీ కన్వీనియంట్‌గా ఉంటుంది. ఓకే. సో రైస్ కొద్దిగా తీసుకున్న దాంట్లో కర్రీస్ ఎక్కువ తీసుకోవడం వల్ల దాని యొక్క ఇబ్బంది ఉండదమ్మా. హ్మ్. ఇంకోటేంటంటే ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్లు తప్పని పరిస్థితుల్లో రైస్ వాడాల్సి వస్తుంది. ఉమ్, కర్రీస్ తయారు చేసుకుని కర్రీస్ లో కూడా ఏం చేయాలంటే ఈ యొక్క చియా సీడ్స్ ఒక 10 నిమిషాల సేపు నానబెట్టేసేసి, అంటే 2-3 స్పూన్లు టీ స్పూన్లు చియా ఉమ్, సీడ్స్ ఒక 10 నిమిషాలు వాటర్ నానబెట్టేసేసి, ఉమ్, మనం తీసుకునేటువంటి కర్రీస్ ఏవైతే ఉన్నాయో తినేటువంటి కర్రీస్ లో ఆ చియా సీడ్స్ నానబెట్టినటువంటి ఆ యొక్క మిక్స్ దీన్ని కలిపేసేసి ఉమ్. మనం రైస్ లో కలుపుకొని తీసుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా చక్కటి సమాచారాన్ని మాకు మా ప్రేక్షకులందరికీ అందజేశారు. థ్యాంక్ యూ. నమస్తే.